హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కేదార్కి సర్ప్రైజ్ ఇవ్వడానికి, తన ప్రేమని, తన ఇష్టాన్ని తెలియజేయడానికి ఐజీ గారి కూతురు మేఘన తన బామ్మతో కలిసి కేదార్ని కలవడానికి ఇంటికి వస్తుంది. ఇక వైజయంతి ఎవరు మీరు అంటూ మర్యాదగా పలకరించి సోఫాలో కూర్చోమంటుంది. ఇక నిషిక వాళ్ళని అనుమానంగా చూస్తూ ఉంటుంది. ఇక వైజయంతి వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తున్న జగదాత్రి కేదార్ల దగ్గరికి వెళ్ళి, కేదార్ నిన్ను కలవడానికి ఎవరో వచ్చారు అని అరుస్తూ ఉంటుంది వైజయంతి. ఇక నన్ను కలవడానికి ఎవరు వచ్చారు అని కేదార్ అనుమానంగా అక్కడికి హాల్లోకి వస్తూ ఉంటాడు. జగదాత్రి కూడా వెనకాలే నిన్ను కలవడానికి ఎవరు వచ్చారు అని అడుగుతూ హాల్లోకి వస్తూ ఉంటుంది. ఇక కేదార్ని చూసిన సంతోషంలో మేఘన కేదార్ ముందుకి వెళ్ళి, నీకే సర్ప్రైజ్ ఇవ్వడానికే ఇలా వచ్చాను అని అంటూ కేదార్తో నవ్వుతూ మాట్లాడుతూ ఉంటుంది. కేదార్ని మేఘనాని చూసిన జగదాత్రి జెలస్గా ఫీల్ అవుతూ ఇక్కడికి ఎందుకు వచ్చింది అన్నట్టు కళ్ళతోనే బెదిరిస్తూ ఉంటుంది కేదార్ని జగదాత్రి. ఇక ఒక్క నిమిషం తనకు ఆలోచన మొదలవుతుంది. అమ్మో, ఇప్పుడు నిషిక నేను కేదార్ భార్యాభర్తలమని చెప్పేస్తే మిషన్ ఫెయిల్ అవుతుంది. అంతేకాదు మేఘన మేమిద్దరం అండర్ క్రాప్ అని తెలిస్తే ఇన్నాళ్ళుగా దాచిపెట్టిన విషయాలన్నీ బయటికి వస్తాయి అని జగదాత్రి టెన్షన్ పడుతూ మేఘనాకి చెప్పొద్దు అన్నట్టు సెగ చేస్తూ ఉంటుంది. మేఘన కేదార్ని జగదాత్రిని అనుమానంగా చూస్తూ ఉంటుంది. ఇప్పుడు జగదాత్రి కేదార్లు పోలీస్ ఆఫీసర్స్ అన్న విషయం మేఘన బయట పెడుతుందా? జగదాత్రి కేదార్లు భార్యాభర్తలు అన్న విషయం మేఘన తెలుసుకుంటుందా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.